పెళ్ళిళ్ళు ఫంక్షన్ సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా. మన లేడీస్ దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్క ఈవెంట్లో బ్యూటిఫుల్గా కనిపించాలి అని అనుకుంటాము. అందులోనే ఎక్కువగా శారీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. ఆ శారీకి తగ్గట్టు బ్లౌజ్, దాని డిజైన్, దాని మోడల్స్ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కదా. నా దగ్గర ఉన్న శారీస్లో కొన్ని శారీస్ ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. శారీకి తగ్గట్టు బ్లౌజ్ డిజైన్స్ అండ్ మోడల్స్ కూడా మీతో షేర్ చేస్తాను. సో దట్ మీరు నెక్స్ట్ ఈవెంట్ ప్లాన్ చేసేటప్పుడు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ శారీ వచ్చేసి ఒక ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీ అనమాట. సో ఇది ఎలా అంటే లంగావణి మోడల్ అంటారు కదా, అలాగా. ఇది వచ్చేసి హాఫ్ ఏమో నెట్ క్లాత్ వచ్చేసింది. ఇలాగా నెట్ క్లాత్ను ఇలా ఇంకొక ఇది అంటే ఆ లంగావణి మోడల్. ఇది ఒక ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీ. ఈ శారీకి నేను బ్లౌజ్ ఎలా డిజైన్ చేయించానంటే ఇలా అనమాట. ఇది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్. ఈ బ్లౌజ్ అంతా నెట్ ఫ్యాబ్రిక్ అనమాట. నెట్ ఫ్యాబ్రిక్కి లోపల క్లాత్ అంటే లైనింగ్ సపరేట్ ఉంది చూడండి, లైనింగ్ వేరేదనమాట. లోపల క్లాత్ సేమ్ అదే కలర్ తీసుకొని ఇలా నెట్ ఫ్యాబ్రిక్కి కుట్టించాను. ఇలా అయితే పెట్టించాను. వెనక జస్ట్ ముందు వచ్చేసి ఇలా బోట్ నెక్ పెట్టించేసి వెనక ఉక్సులు అనమాట. ఇది వెనక ఉక్సులు. ఇలా వెనక ఉక్సులు పెట్టించి ఇలా థ్రెడ్ పెట్టించేసాను. ఇదైతే నైట్ రిసెప్షన్స్కి, బర్త్డే పార్టీస్కి బాగా సెట్ అయ్యింది ఇలాంటి శారీ. లైట్ కలర్ కాబట్టి మంచి ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ శారీ చూద్దాము. ఈ శారీ ఇది చాలా బాగుంటుంది కలర్ ఈ శారీ అనమాట. కింద పైతాని బోర్డర్ అంటారా, ఇలా పైతాని ఒక బోర్డర్ లాగా వస్తుంది. ఇదంతా శారీ కలర్. అండ్ మనకి కొంగు వచ్చేసి ఇదైతే నార్మల్ శారీ, లంగావణి మోడల్ అయితే కాదు. ఇది కొంగు అనమాట. ఇది వస్తుంది కొంగు. ఇలాంటి శారీస్ ఏమైనా వ్రతం చేసుకునేటప్పుడు కానీ అలా కట్టుకుంటే చాలా బాగుంటుంది. మంచి ట్రెడిషనల్ శారీ, ట్రెడిషనల్ లుక్ వస్తుంది అనమాట ఇది. అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఎలా చేయించాను అంటే శారీలో వచ్చిన బ్లౌజే కుట్టించాను. ఇది అనమాట శారీలో వచ్చిన బ్లౌజ్. అయితే నేను బ్లౌజ్ ఇలా ఎక్కువ వెనక ఉక్సే పెట్టించాను. దీనికి కూడా వెనక ఉక్స్లే పెట్టించాను. ముందు ఇలా బోట్ నెక్ ఇచ్చేసి వెనక ఉక్స్లు పెట్టించి ఇక్కడ ఒక బటన్ అయితే పెట్టించాను. థ్రెడ్స్ పెట్టలేదన్నమాట. ఒక బటన్ పెట్టించాను ఇలాగా. అండ్ చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టించాను. సో శారీ కలర్ అయితే పెట్టించాను. ఇలా ఉంది బ్లౌజ్. మనకి హ్యాండ్స్కి కూడా బోర్డర్ వచ్చేసింది. మనకి శారీలో ఏ బోర్డర్ అయితే వస్తుందో చిలుకలు వచ్చినాయి కదా, ఆ చిలుకలు అయితే వచ్చేసినాయి అనమాట శారీ బ్లౌజ్లో కూడా. సో ఇలా అయితే డిజైన్ చేయించుకున్నాను. యాక్చువల్గా ఈ శారీస్ పూజా టైం కట్టుకుంటే చాలా బాగుంటుంది. మంచి ట్రెడిషనల్ లుక్, గ్రీన్ కదా, మంచి వైబ్ ఉంటుంది అనమాట. పూజకు కానీ మన వ్రతం చేసేటప్పుడు కానీ గుళ్ళకి వెళ్ళేటప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ శారీకి వెళ్దాం. చీర ముచ్చటగా చూద్దామా. నా చీరల్లో కల్లా నేను అసలు వద్దు, నేను కట్టుకోను అని చెప్పిన చీర అనమాట. కానీ కట్టుకుంటే అందరూ చాలా బాగుంది, ఈ చీరలో చాలా బాగున్నావు అని చెప్పారు. ఈ చీర అయితే అదే ఈ ప్లెయిన్ రెడ్ శారీ. కాకపోతే నాకు శారీస్లో రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం, కానీ ఒక్క శారీ కూడా లేదు. సో మా పెద్దమ్మకి చెప్పాను నాకు రెడ్ శారీ కొను అని. అయితే మా పెద్దమ్మ ఇది మంగళగిరి పట్టు, ప్లెయిన్ పట్టు తీసుకున్నారు. సో ఇది చూసినప్పుడు అమ్మో ఈ శారీ ఆ పెద్దదానిలాగా ఉంటాను, నాకు వద్దు అని చెప్పాను. కానీ నేను లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్నప్పుడు అందరూ బాగుందని చెప్పారు. ఈ శారీ అయితే చాలా మంచి లుక్ వచ్చింది. ఇదైతే నేను ఓపెన్ చేయట్లేదు. అంటే ఓపెన్ ఎందుకు చేయట్లేదంటే మమ్మీ డ్రై వాష్ చేయించి పంపించారు. సో మడత పోతే మళ్ళీ ఏమన్నా అయిపోతుంది అన్నట్లు నేనైతే ఓపెన్ చేయట్లేదు. ఇది మొత్తం ప్లెయిన్, ఇంక ఇలాగే ఉంటుంది ప్లెయిన్ శారీ. సో ఈ శారీకి బ్లౌజ్ని ఈ కలంకారీ తీసుకున్నాను. ఇలాగా మొత్తం బోట్ నెక్ పెట్టించేసి వెనక ఇట్లా పెట్టించాను. ఇక్కడ ఒక చిన్న బటన్ ఇచ్చారు. ఇది అన్నమాట కలంకారీ బ్లౌజ్ అయితే కుట్టించాను ఈ శారీకి. చాలా చాలా బాగుంది కలంకారీ బ్లౌజ్ వచ్చేసి. ఇదంతా మనకి మీరు ఎప్పుడైనా కుదిరితే మంగళగిరి పట్టు శారీ కొనుక్కోండి. చాలా లైట్ వెయిట్గా ఉంటాయి శారీస్ అయితే, అసలు మోసినట్టే ఉండదు. నేనైతే ఈ శారీని ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంచుకున్నాను. అసలు ఎంత లైట్ వెయిట్గా ఉందో. ఈ శారీ కట్టుకున్నాక నాకు బాగా నచ్చింది. మాది మంగళగిరియే, బట్ ఎప్పుడు అంటే శారీస్ కొనే అంత పెద్దవాళ్ళం కాదు కదా. సో ఎక్కువ బయటే తీసుకుంటూ ఉంటాను శారీస్. ఎప్పుడైతే ఈ శారీ కట్టుకున్నానో నేను మంగళగిరి శారీస్ బాగా ఎడిక్ట్ అయ్యాను. తర్వాత మా కజిన్ మ్యారేజ్కి కూడా ఒక మంగళగిరి పట్టు అయితే తీసుకున్నాను. నాకు అంత బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా కుదిరి మంగళగిరి అలా అటు సైడ్ వెళ్తే తప్పకుండా మంగళగిరి శారీ ఒకటి కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ శారీకి వెళ్దామా. శారీ అనమాట.
ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీ. దీనికైతే పళ్ళు ఇలా వచ్చింది, పళ్ళు అయితే ఇలా వచ్చింది, చాలా బాగుంటుంది పళ్ళు దీనిది. అండ్ ఈ శారీకి నేను బ్లౌజ్ ఎలా కుట్టించాను అంటే, బ్లౌజే కుట్టించాను. శారీలో బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే ఇలా వేపించాను వచ్చిన బోర్డర్ని. అండ్ ఈ బ్లౌజ్ అయితే నేను ఇలా బుట్ట చేతులు పెట్టించాను అన్నమాట, ఇక్కడ బుట్టలు ఎగడానికి పెట్టించాను. కానీ నేను అది తప్పు చేశానని తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఈ క్లాత్ అనేది మనకి ఫ్యాన్సీగా ఉంది, అంటే జారిపోయే క్లాత్, మనకి ఇక్కడ బుట్ట అనేది నిలవదు. కానీ అప్పట్లో నాకు బుట్ట ఇష్టం, దేనికి బుట్ట లేదని దీనికి ప్లాన్ చేశాను. కాకపోతే కొంచెం కనిపిస్తుంది కానీ మరీ అంత స్టిఫ్గా ఉండదు. మీరు ఎప్పుడైనా ఇలా బుట్ట పెట్టించుకోవాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏమైనా స్టిఫ్గా ఉండే క్లాత్ ఉంటుంది కదా, వాటికి పెట్టించుకోండి, బాగా సెట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఉక్స్లు పెట్టించాను, అండ్ బ్యాక్ వచ్చేసి ఈ మోడల్ అనమాట. అండ్ జస్ట్ ఉక్సే ఇచ్చాను, బటన్స్ కానీ థ్రెడ్స్ కానీ ఏం పెట్టలేదు, ఎందుకంటే అన్నీ అయిపోతున్నాయి థ్రెడ్స్ బటన్స్ అని. జస్ట్ ఉక్స్ ఇచ్చేసి ఇలా బుట్ట చేతిలో పెట్టాను అనమాట. నాకు చిన్నదాన్ని కదా, శారీస్ అంత ఐడియా లేదు, ఎక్కువ మా పెద్దమ్మ వాళ్ళే తీసుకుంటూ ఉంటారు. బట్ మీతో షేర్ చేయాలి, మీకు కూడా కొన్ని ఐడియాస్ ఉంటాయి అని షేర్ చేస్తున్నాను. ఇది ఒక ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీ అనమాట. ఇదంతా ఓవరాల్ ఇలా వచ్చేసింది, మొత్తం ఓవరాల్ ఇలా ప్రింట్ అయితే వచ్చేసింది. అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి పళ్ళు ఇలా వచ్చిందనమాట. పళ్ళు ఇది చాలా బాగుంటుంది, లైట్ కలర్ కదా, చాలా మంచి లుక్ అయితే వస్తుంది. ఇది మనం ఏమైనా లైట్ చిన్న చిన్న ఈవెంట్స్కి అయితే కట్టుకోవచ్చు ఈ శారీస్ని. సో ఈ శారీకి నేను, ఇది శారీలో బ్లౌజే. సో శారీలో బ్లౌజ్ ఇలా అయితే కుట్టించాను అనమాట. ముందు ఫ్రంట్ ఉక్స్లు పెట్టించేసి వెనక ఇలా థ్రెడ్స్ పెట్టించాను. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడైతే ఒక ఫ్లవర్ అటాచ్ చేశాను. ఇది ఎలాగంటే మా రిలేటివ్స్లో ఒక అక్క కుట్టించుకున్నారు ఇలాంటి మోడల్, అది చూసి అలా అడిగి మరీ కుట్టించాను అనమాట. మా పెద్దమ్మ వాళ్ళకి బాగా నచ్చింది ఈ మోడల్, సో అడిగి మరీ కుట్టించుకున్నాము. ఇలా హ్యాండ్స్కి కూడా ఫ్లవర్ వస్తుంది, అండ్ ఇలా బ్యాక్ మీరు చూస్తే తెలుస్తుంది, బ్యాక్ ఫ్లవర్ వస్తుంది అనుకోండి, ఇక్కడ ఫ్లవర్ వేయించారు బ్యాక్, చాలా బాగుంది ఇది. అండ్ దీనికి థ్రెడ్స్ పెట్టించేసాను అనమాట. సో థ్రెడ్స్ ఎప్పుడు మనం వేరే హ్యాంగింగ్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా క్లాత్తోనే ఇలా పెట్టించేసాను, సింపుల్గా ఉంటుందని. ఎందుకంటే ఇక్కడ ఫ్లవర్ని హైలైట్ చేయాలి కదా, అందుకు. హ్యాండ్స్ కూడా ఫ్లవర్ వచ్చింది. మీకు ఏమన్నా ఈ మోడల్ నచ్చితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒక పిక్ తీసుకున్నారనుకో, ఎప్పుడన్నా మీ ఈవెంట్స్కి ఏమన్నా మీరు శారీ ఇలా బ్లౌజ్ డిజైన్ చేయించుకోవాలని ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ ఐడియా అయితే మీకు ఉపయోగపడుతుంది. నచ్చితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా ఒక ఫ్లవర్ లాగా మిషన్ మీద ఫ్లవర్ లాగా వేశారు, దగ్గర చూపిస్తాను. ఇలా వచ్చిందనమాట. ఇదైతే బ్యాక్ ఫ్లవర్. ఇంకా లాస్ట్ శారీ చూసేద్దాం రండి. మంచిగా ఐరన్ చేయించుంది, అందుకే ఎక్కువ తీయట్లేదు. ఫోల్డింగ్ వచ్చు నాకు, ఫోల్డ్ చేసుకుంటాను, కానీ మడతలు పడిపోతాయి కదా, అందుకే కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉన్నాను. ఇది శారీ అంతా, ఈ కలర్ శారీ అంతా. బోర్డర్ అయితే ఇదనమాట. ఇది వచ్చేసి ఇంకా పళ్ళు. పెళ్ళిళ్ళకి వాటికి చాలా బాగుంటుంది ఈ శారీ, పట్టు చీర కదా, చాలా బాగుంటుంది. మ్యారేజ్ ఫంక్షన్స్కి ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు కూడా కట్టుకోవచ్చు పట్టు శారీస్. ఈ శారీకి నేను బ్లౌజ్ ఎలా కుట్టించానో చూద్దాం. ఈ శారీకి అయితే బ్లౌజ్ శారీలోనే వచ్చింది, కాకపోతే ఈ చీరలో వచ్చిన క్లాత్ మీద వర్క్ అనేది పడదని చెప్పారు. అంటే ఉన్న వర్క్ వేసినా కొన్ని రోజులే ఉంటుంది, తర్వాత పాడైపోద్దని చెప్పారనమాట. సో అందుకని మేము ఏం చేసామంటే, ఇలా సేమ్ శారీకి మ్యాచ్ అయ్యే పట్టు క్లాత్ అయితే తీసుకొని ఇలా అయితే స్టిచ్ చేయించామన్నమాట. ఇది జస్ట్ నార్మల్ బ్లౌజ్ లాగే స్టిచ్ చేయించాను, ఎందుకంటే ఇలా వర్క్ వేయించాను కదా. చూడండి, ఇలా వర్క్ వేయించాను. మీకేమనిపిస్తుంది, మగ్గం అనుకుంటున్నారా, కంప్యూటర్ అనుకుంటున్నారా? ఇదైతే కంప్యూటర్ వర్క్. చూడండి, చాలా బాగా చేశారు కంప్యూటర్ వర్క్ అయినా. ఎందుకో అప్పుడు నాకు కంప్యూటర్ వర్క్ చేయించుకోవాలనిపించింది, ఎక్కువ మగ్గానికి వెళ్ళబుద్ధి కాలేదు. సో అలా ప్లాన్ చేసుకొని ఇలా కంప్యూటర్ వర్క్ అయితే చేయించుకున్నాను. ఇది ఓవరాల్ బ్లౌజ్ లుక్. ఇక్కడైతే థ్రెడ్స్ పెట్టించేసుకున్నాను, ఇలాంటి హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, అవి పెట్టించేసుకున్నాను. ఇది ఓవరాల్ బ్లౌజ్ లుక్. ఇంకా ఈ వీడియోలో అయితే ఈ 5 చీరలు అయితే చూపించగలిగాను, ఎందుకంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి తెచ్చుకున్నాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా చాలా చీరలు ఉన్నాయి. ఈసారి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వీడియో చేసి పెడతాను తప్పకుండా.
మరి ఈ 5 చీరల్లో నీకు ఇష్టమైన చీర ఏంటి అంటే నేను చెప్పలేను, ఎందుకంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క చీర ఒక్కొక్క ఈవెంట్కి కొనుక్కున్నాను. సో ప్రతి ఒక్క చీరకు ఒక స్టోరీ ఉంటుంది కదా. సో అందుకని ఏ చీర ఇష్టం, ఎక్కువ ఇష్టం అలా ఏమి ఉండదు. ప్రతిగా నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్నాను, ఇంకొక చీర మా అన్నయ్య పెళ్ళిళ్ళకి కట్టుకున్నాను. అలా ఒక్కొక్క చీరకు ఒక్కొక్క కథ ఉంది. సో అన్ని చీరల్ని ఇష్టపడతాను, ఎందుకంటే మనం ఇష్టపడే కొనుక్కుంటాం కదా ప్రతి ఒక్క చీరని. సో మరి చూపించిన శారీస్లో మీకు ఏ చీర బాగా నచ్చింది, ఏ బ్లౌజ్ డిజైన్ బాగా నచ్చిందని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఈ స్మాల్ ఎఫర్ట్స్ని మీరు సపోర్ట్ చేయాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్